భారతి తండ్రి కొడుకుల సంబంధం గురించి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? The relationship between two persons of a family must be like a fish and water. బట్ నాట్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా. డైలాగ్ సింక్ అవ్వకపోతే క్షమించండి, సింక్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో స్టోరీలోకి వెళ్ళిపోతే త్రేతాయుగంలో రామరావణుల మధ్య యుద్ధాన్ని అండ్ ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం, ఇంకా ఈ జెన్జీకి బాగా నచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ యుద్ధాన్ని కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం 4 కారణాలు ఉంటాయి. 4 కూడా ఆళ్ళతో మొదలవుతాయి అన్నమాట. ఒకటి ఆస్తి లేదా అధికారం లేదా అహంకారం లేదా ఆడది. జనరల్గా అంటూ ఉంటారు కదా, ఏ గొడవలు మొదలైనా వీటి గురించి అని చెప్పి. కానీ మంచు యుద్ధానికి మాత్రం ఈ 4 ఆలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి, ప్రధాన కారణాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోబోయేది మోహన్ బాబు గారి ఆవేదన, మోహన్ బాబు గారి ఆవేశం. వీటిలో దేనిని నమ్మాలి? మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన వాయిస్ నోట్లో అసలు ఆయన చెప్పిందేంటి, చేసిందేంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఆ వాయిస్ నోట్ని క్లియర్గా వింటే ఎంతటి కఠిన హృదయమైనా కరిగిపోవాల్సిందే. ఈయన చెప్తున్న మాటలు నిజమే కదా అనుకోవాల్సిందే. కానీ ఎందరో మహానుభావులు చెప్పిన మాటని ముందుగా గుర్తు చేసుకుందాం. డోంట్ ట్రస్ట్ వర్డ్స్ బట్ ట్రస్ట్ యాక్షన్స్, బికాజ్ పీపుల్ కెన్ సే ఎనీథింగ్ బట్ యాక్షన్స్ విల్ సే ఎవ్రీథింగ్. అంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు, కానీ వాడు చేసేదే మనకి నిజాన్ని చెప్తుంది అని. సో అది ఈరోజు మనం కాంటెక్స్ట్లో అప్లై చేద్దాం. ఇప్పుడు మాటల్ని పక్కన పెట్టి యాక్షన్స్ని తీసుకుంటే మోహన్ బాబు గారు పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ఒక లోగోని లాక్కుని ఒక రిపోర్టర్ని బోన్ ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టడం, దవడ బోన్ ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టడం ఖచ్చితంగా చూస్తే ఎవరైనా తప్పు అనే అంటారు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే మీడియా తన పరిధి దాటి లోపలికి వస్తే, అక్కడ సినారియోలో అయితే పరిధి దాటి ఇళ్లలోకి వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ నిజంగా వచ్చినా ఏం చేయాలంటే అతని అనుచరులను పంపించి మీడియాని బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. లేదు మీడియా వినట్లేదు అనుకుంటే పోలీసుల సహకారం తీసుకోవాలి. కానీ ఆయనే స్వయంగా ఒక లోగోని, ఒక మైక్ని లాక్కుని థర్డ్ పర్సన్ని, ముక్కు మొహం తెలియని వ్యక్తిని మూతి పగిలిపోయేలా కొట్టడం, మొహం మీద డ్యామేజ్ అయ్యేలా కొట్టడం, బోన్ ఫ్రాక్చర్ అయ్యేలా కొట్టడం, తర్వాత దాని గురించి ఎక్కడా కూడా క్షమాపణలు అడిగినట్లు కనిపించకపోవడం ఖచ్చితంగా తప్పు అనే పరిగణించాలి. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటివరకు ఆయన వాయిస్ నోట్ విన్న వాళ్ళ హృదయం చలించిపోయినా ఆయన కొట్టిన తీరు, ఆయన ఆవేశపడిన తీరు చూసి మాత్రం ఖచ్చితంగా ఆయన మీద నెగిటివిటీ పెరుగుతూనే ఉంటుంది. ఇక వాయిస్ నోట్ విషయానికి వెళ్ళిపోదాం. ముందుగా వాయిస్ నోట్ ఎండింగ్లో ఆయన ఒక మాట చెప్పారు, ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పి. జర్నలిస్టు సోదరులారా, ఫుల్ స్టాప్ పెట్టండి. బట్ ఆయన ముందు మాట్లాడిన మాటలు ఏవి కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా మాట్లాడలేదు. ముందుగా మీడియా టీఆర్పీ కోసం ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు రాస్తుంది, వాళ్ళని మనం ఏమీ చేయలేం, వాళ్ళ నైజమే అంతా అంటూ మీడియాకి. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. నెక్స్ట్, పోలీసులు ఎవరికి తొత్తుగా వ్యవహరించకండి అంటూ పోలీసులకి చొరకలు అంటించినట్టు మాట్లాడారు ఆయన. ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనుకున్న ఏ వ్యక్తి కూడా అవతల వాళ్ళ మీద బురద చల్లడన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ బాబు గారు చేసిన తప్పు ఇది. అండ్ ఎవరైనా ఒక గొడవని సద్దు మణిగిద్దాం అనుకున్న వ్యక్తి ఆయనే సర్దుకుపోయి చాలా కన్విన్సింగ్గా మాట్లాడతాడు. బట్ ఇక్కడ మోహన్ బాబు గారు మాట్లాడిన తీరు చూస్తే, ఒకటి క్వశ్చన్ చేశారు, రెండోది కౌంటర్ చేశారు, మూడోది ట్రిగ్గర్ అయ్యేలా మీడియాకి, పోలీసులకి చొరకలు అంటించారు. సో గొడవ ఫుల్ స్టాప్ ఎలా ఎండబడుద్ది? డాట్ 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 అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఇక ఇంకొక విషయం, మనోజ్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను, విష్ణు ప్రసన్నలక్ష్మిల కంటే నిన్ను చాలా బాగా చూసుకున్నాను, వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నన్ను గుండెల మీద తన్నావు, నా పరువుని బజారుకి ఇచ్చావు అన్నట్టుగా మాట్లాడారు మోహన్ బాబు. కానీ అదే మోహన్ బాబు మనోజ్ గురించి, అతని భార్య భూమా మౌనిక గురించి మాట్లాడుతూ, నీ భార్య భూమా మౌనిక విని నువ్వు మద్యానికి బానిసై ఇదంతా చేస్తున్నావు అంటూ నిందించారు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. సో దీనివల్ల మనోజ్ పరువు, మనోజ్ వ్యక్తిత్వం, మనోజ్ కెరియర్ రోడ్డుకి ఇచ్చినట్టు కాదా? ఇక ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే పోలీసులకి మనోజ్ ఇచ్చిన కంప్లైంట్లో మోహన్ బాబు గారి పేరు కానీ, మంచు విష్ణు గారి పేరు కానీ ఎక్కడా నమోదు చేయలేదు, ఎక్కడా మెన్షన్ చేయలేదు. కేవలం వాళ్ళ అనుచరులు ఎవరో కొట్టారు అని మాత్రమే మెన్షన్ చేశారు. కానీ ఇదే మోహన్ బాబు గారు నేరుగా భూమా మౌనిక అండ్ మంచు మనోజ్ల వల్ల నాకు ప్రాణహాని ఉంది అంటూ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది. సో ఇదెక్కడి న్యాయం? దీనిని ఎలా చూడాలి?
సో ఇటు మీడియాని పోలీసుల్ని ట్రిగ్గర్ చేస్తూ మంచు మనోజ్ కెరియర్ని కూడా రోడ్డుకి ఈడుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఎండింగ్లో మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి, ఇక ఆపేయండి అనడం ఎంతవరకు సమంజసం? ఇంత శాంతంగా ఆవేదనతో వాయిస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన పబ్లిక్ డొమైన్లో మాత్రం ఒక వ్యక్తిని థర్డ్ పర్సన్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ నిజంగా మీడియా మీదే కోపం ఉంటే ఆ మీడియా ఛానల్కో లేదంటే ఇతర ఛానల్స్కి కూడా నోటీసులు పంపించాలి, లేదంటే ఒకవేళ ఆ వ్యక్తే డైరెక్ట్గా తప్పుగా రిపోర్ట్ చేస్తుంటే అతన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం సమంజసం. కానీ డైరెక్ట్ కొట్టడం అనేది, ఫిజికల్ హార్మ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? సో ఈ హోల్ సినారియోలో మోహన్ బాబు గారి ఆవేదన ఎంతున్నా సరే ఆయన ఆవేశం మాత్రం మొత్తం పాడు చేసింది. ఆయనపై గతంలో ఎన్నో పుకార్లు కొడతారు అని చెప్పి వాటికి బలం పోసింది ఈరోజు ఆయన చేసిన యాక్షన్ అన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మోహన్ బాబు గారు చెప్పిన మద్యానికి బానిసైన మనోజ్ గారు కూడా మీడియాతో మాట్లాడారు, పోలీసులను కూడా సంప్రదించారు. కానీ ఎక్కడా కూడా మీడియాపై కావచ్చు, పోలీసులపై కావచ్చు థర్డ్ పర్సన్ మీద స్పృహ కోల్పోయి విరుచుకుపడలేదు. కోర్స్ మంచు మనోజే మీడియా ముందుకి ఈ విషయాన్ని అంతా లాక్కొచ్చారు, పోలీసులను కూడా సంప్రదించారు. సో దాన్ని పక్కన పెట్టేద్దాం అనుకోండి. బట్ మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. వాయిస్ నోట్లో మోహన్ బాబు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. నా ఆస్తి నేను సంపాదించుకున్నది, నువ్వు సంపాదించుకున్నది నీ ఆస్తి. నా ఆస్తిని నేను ఈక్వల్గా పంచుతానా, గంగలో కలుపుతానా, ఎవరికైనా దాన ధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం, నా వ్యక్తిగతం అంటూ చెప్పుకొచ్చారు. ఆస్తులు ఇస్తానా, లేకపోతే గంగపాలు చేస్తానా, లేకపోతే ఎవరికైనా దాన ధర్మాలు చేస్తానా, అది నాకు సంబంధించిందిరా, నా కష్టార్జితంరా. మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా. చాలా కరెక్ట్ పాయింట్. లీగల్లీ, లాజికల్లీ కూడా చాలా కరెక్ట్ పాయింట్. కానీ ఎథికల్లీ, సైకలాజికల్లీ ఖచ్చితంగా కరెక్ట్ పదం అని నేను చెప్పలేను. నేను సంపాదించింది నా ఆస్తి, నీకు జన్మనివ్వడమే నేను నీకు ఇచ్చిన ఆస్తి అనడం సైకలాజికల్లీ అండ్ ఎథికల్లీ ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే జన్మనివ్వడం, మనోజ్ అభిప్రాయం తీసుకుని ఆయన జన్మనివ్వలేదు కదా. ఇక ఆస్తి విషయానికి వస్తే ఏ తండ్రికైనా ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఇద్దరికి ఈక్వల్గా పంచితే ఓకే. ఒకవేళ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఆస్తి పంచినప్పుడు, ప్రేమను పంచినప్పుడు రెండో వ్యక్తి ఖచ్చితంగా హర్ట్ అవుతాడు, బాధపడతాడు. అది సర్వసాధారణం. సో ఇక్కడ మనోజ్ విషయంలో కూడా అలాంటిదే ఏదో జరుగుతున్నట్టుంది. సో మనం దాని గురించి క్లారిటీగా చెప్పలేం, మనోజ్ తప్పు చేస్తున్నాడు అని కూడా చెప్పలేం. సో లీగల్లీ, లాజికల్లీ కరెక్ట్ అనిపించినవన్నీ మనసు పెట్టి చూస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటాయి. అంటే దానికి తోడు స్టోరీ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే బాగోకపోతే ఈ మధ్య సినిమాలు జనాలకు నచ్చట్లేదు. అలాగే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దానిని యాక్షన్స్లో కూడా బాగా చూపిస్తే మోహన్ బాబు గారి మాట అందరూ వింటారు. ఇది ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న మోహన్ బాబు గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో ఆ 4 ఆల విషయానికి వస్తే మొదటిది ఆస్తి. సో ఈ గొడవ హోల్ సినారియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆస్తి తగాదాలు అంటున్నారు. సో ఆస్తి కూడా ఒక కారణం అని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ రెండోది అధికారం. విద్యానికేతన్పై ఎక్కువగా అధికారం, పూర్తి అధికారం విష్ణువుకి మాత్రమే ఉంది అన్నట్లు మనోజ్ మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ మనోజ్ విద్యానికేతన్లో జరుగుతున్న అవకతవకలను బయట పెట్టారు. సో క్లియర్గా అర్థమవుతుంది అధికారం కూడా వీళ్ళ మధ్య గొడవలకి ఒక కారణం అని. ఇక మూడవది అహంకారం. ఎక్కడో ఒక చోట మనోజ్ గారికి ఈగో హర్ట్ అయ్యే ఉంటుంది. అందుకే మీడియా ముందుకి, పోలీసుల ముందుకి ఈ హోల్ సెనారియోని బయటకు లాక్కొచ్చారు. అండ్ మోహన్ బాబు గారికి కూడా ఈగో హర్ట్ అయింది కాబట్టే వాయిస్ నోట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. మోరోవర్ మోహన్ బాబు గారికి అహంకారం దృష్ట్యా మాట్లాడుకున్న ఆ అహంకారంతోనే మైక్ పట్టుకుని మూతి పగలగొట్టారనమాట. అది పక్కన పెడదాం. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడది. మోహన్ బాబు గారు వాయిస్ నోట్లో నేరుగా చెప్తున్నారు, నీ భార్య భూమా మౌనిక మాట విని నువ్వు ఇదంతా చేస్తున్నావని. అంటే డైరెక్ట్గా ఆడదాన్ని కూడా నిందించేస్తున్నారు. సో ఈ హోల్ మంచి యుద్ధంలో ఈ 4 ఆలు కూడా ప్రధాన కారణాలుగానే కనబడుతున్నాయి. ఫైనల్లీ ఈ వీడియో ద్వారా మనకి 3 విషయాలు అర్థమైనాయి. మొదటిది, మోహన్ బాబు గారి ఆవేదనను మోహన్ బాబు గారి ఆవేశమే పాడు చేసింది. ఇక రెండవది, ఈ హోల్ మంచి యుద్ధంలో ప్రధాన కారణం ఒకటి అని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఇందులో 4 ఆలు, ఐ మీన్ ఆస్తి, అధికారం, అహంకారం, ఆడది 4 కూడా కారణాలుగానే కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్లీ ఇంకొకటి మాట్లాడుకోవాలనుకుంటే మోహన్ బాబు గారు ఫుల్ స్టాప్ పెట్టేయండి అని చెప్పి ఇలా మీడియా మీద, పోలీసుల మీద, మనోజ్ గారి మీద బురద జల్లుతూ వీడియో రిలీజ్ చేస్తే, వాయిస్ నోట్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఎవ్వరూ పెట్టరు. సారీ సార్, బెటర్ లక్ నెక్స్ట్ టైం విత్ అనదర్ వాయిస్ నోట్.